ఈ వీడియోలో వచ్చేసి మనం దేవర వర్సెస్ మన శంకర వరప్రసాద్ 28 డేస్ కలెక్షన్స్ గురించి కంపేర్ అయితే చేద్దాం. ఎందుకురా ఈ 2 మూవీసే కంపేర్ చేస్తున్నావు? సల్లారు అలాగే కల్కి మూవీ కూడా కంపేర్ చేయొచ్చు కదా అని చెప్పి మీరు అనవచ్చు. నేను ఇక్కడ సల్లారు అలాగే కల్కి మూవీ ఎందుకు తీస్తలేనంటే కల్కి మూవీ వచ్చేసి అయితే బాగా సక్సెస్ అయింది, బాగా రన్ అయింది. 4th వీక్లో కూడా దాదాపు 9 crores షేర్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఏపీ తెలంగాణ నుంచి. సో ఆ మూవీ అదొక హై బడ్జెట్ రెవెన్యూ వైజ్‌గా అని చెప్పి దాన్ని తీసుకోవట్లేదు నేను. ఇంకొకటి సలార్ మూవీ ఎందుకు తీసుకోవట్లేదురా కన్సిడరేషన్ కంటే మాత్రం, సలార్ మూవీ వచ్చేసి మన ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు 20 రోజులు మాత్రమే ఆడింది. తర్వాత మూవీని థియేటర్ నుండి తీసేస్తారు. తీయడం కాదు, వాళ్ళే ఓటీటీకి ఇచ్చేస్తారని చెప్పాలి. సో ఇప్పుడు దేవర వర్సెస్ మన శంకర్ వరప్రసాద్ ఇంకా రన్ అవుతూనే ఉంది కాబట్టి, ఎందుకంటే దేవర వచ్చేసి దాదాపు 50 డేస్ వరకు అయితే రన్ అయింది. మన శంకర్ వరప్రసాద్ వచ్చేసి ఇంకా 28 డేస్ అయినా కూడా నిన్న డే 28 దాదాపు 60 lakhs అనేది రావడం జరిగింది. అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. హైయెస్ట్ కలెక్షన్స్ డే 28 కూడా వస్తున్నాయంటే రన్ బాగానే ఉందని అర్థం. సో ఇప్పటి వరకు ఎంత వచ్చింది ఈ 28 డేస్కి గాను అయితే చేద్దాం దేవరాకి అలాగే మన శంకర్ వరప్రసాద్కి. జస్ట్ 28 డేస్ మాత్రమే, అది కూడా ఏపీ అండ్ తెలంగాణ మాత్రమే నేను కంపేర్ చేస్తున్నా. వరల్డ్ వైడ్ తీయట్లేదు, ఇంకా ఏవి తీయట్లేదు. సో మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. దేవరా మూవీకి ఫస్ట్ మనం ఈ 28 డేస్కి గాను నైజాం ఏరియాలో దాదాపు 62 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. మన శంకర్ వరప్రసాద్కి నైజాం ఏరియాలో 20 డేస్కి గాను 46 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ లీడ్ చూసుకుంటే నైజాం ఏరియాలో దేవరా మూవీ ఉంది. సీడెడ్ చూసుకుంటే రాయలసీమ ఏరియా దేవరా మూవీ 28 డేస్ 31 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మన శంకర్ వరప్రసాద్ సీడెడ్ ఏరియా 28 డేస్కి గాను చూసుకుంటే దాదాపు 22 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ దాదాపు 9 కోట్లు ఎక్కువగా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా లీడ్ దేవరాదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర చూసుకుంటే దేవరా మూవీ దాదాపు 19 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది 28 డేస్కి గాను. అదే ఉత్తరాంధ్రలో చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ దాదాపు 22 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు 3 కోట్లు ఎక్కువగా చిరంజీవి గారి మూవీ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మన శంకర్ వరప్రసాద్ లీడ్ అయితే ఉంది. ఈస్ట్ చూసుకుంటే దేవరా మూవీ 28 డేస్ దాదాపు 11 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అదే మన శంకర్ వరప్రసాద్ చూసుకుంటే 15 కోట్ల వరకు అయితే షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే దాదాపు 4 కోట్లు ఎక్కువగా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మన శంకర్ వరప్రసాద్ లీడ్లో ఉంది. నెక్స్ట్ 28 డేస్కి గాను మన శంకర్ వరప్రసాద్కి 10 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. దేవరా మూవీ వచ్చేసి దాదాపు 9 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే 1 crore మన శంకర్ వరప్రసాద్ లీడ్లో ఉంది. ఈ కోస్తాంధ్ర ఏదైతే ఉందో మన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, వైజాగ్, వెస్ట్, ఈస్ట్ మొత్తం కూడా మన శంకర్ వరప్రసాద్ లీడ్లో ఉందని చెప్పాలి. అక్కడ ఎందుకు లీడ్లో ఉందంటే మాత్రం అక్కడ చిరంజీవి గారికి యునానిమస్గా కలెక్షన్స్ అయితే వస్తాయి. వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ, కాబట్టి కలెక్షన్స్ అనేది విపరీతంగా ఉంటాయి వేరే రోజుతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు చూసుకుంటే కిందకు వద్దాం, గుంటూరు ఏరియా. గుంటూరు వచ్చేసి దేవరా మూవీకి 28 డేస్కి గాను దాదాపు 14 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. శంకర్ వరప్రసాద్ 28 డేస్కి గాను గుంటూరు డిస్టిక్ దాదాపు 11 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ దేవరా మూవీ లీడ్ అయితే ఉందని చెప్పాలి. కృష్ణా జిల్లా దేవరా మూవీ 28 డేస్కి గాను దాదాపు 9 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయ్యడం జరిగింది. మన శంకర్ వరప్రసాద్ వచ్చేసి దాదాపు 11 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ మన శంకర్ వరప్రసాద్ అయితే లీడ్లో అయితే ఉంది. నెల్లూరు చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్కి దాదాపు 7 కోట్ల వరకు షేర్ అయితే రావడం అయితే జరిగింది 28 డేస్కి గాను. అండ్ దేవరా మూవీ కూడా దాదాపు 7 కోట్ల వరకు షేర్ 28 డేస్కి అయితే నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయని చెప్పాలి. సో ఈ మొత్తం 8/8 టెర్రరీట్లతో కంపేర్ అయితే చేశాను కదా 28 డేస్కి గాను మన శంకర్ వరప్రసాద్ అలాగే దేవరా మూవీకి. సో ఇక్కడ చాలా వరకు మనం చూసుకుంటే ఈ కోస్తాంధ్ర కానీ, కృష్ణా కానీ, లేకుంటే నెల్లూరు కానీ ప్రతి ఒక్క ఏరియా దాదాపు 4 లీడ్లు అయితే ఉందని చెప్పాలి మన శంకర్ వరప్రసాద్. 3 వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ లీడ్లు అయితే ఉందని చెప్పాలి. సో ఇక్కడ ఓవరాల్గా ఎంత కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం. 28 డేస్కి గాను దేవరా మూవీకి ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు 234 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. షేర్ వచ్చేసి 160 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. శంకర్ వరప్రసాద్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో 28 డేస్కి గాను దాదాపు 228 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. షేర్ వచ్చేసి 148 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే దేవరా మూవీకి
ఈ మనశంకర్ వరప్రసాద్‌కి దాదాపు 12 కోట్ల తేడా అయితే ఉంది. సో, 'దేవర' మూవీని ఏపీ అండ్ తెలంగాణలో మనశంకర్ వరప్రసాద్ ఇంకా దాటలేదు అనే చెప్పాలి. ఇంకా 12 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. సో, ప్రస్తుతం చూస్తుంటే మనశంకర్ వరప్రసాద్‌కి ఇంకొక 4 కోట్లొచ్చి ఆగిపోయేటట్లే ఉంది. సో, 'సలార్' 150 కోట్లు 'సలార్' మూవీని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. సో, మరి 'దేవర' మూవీ క్రాస్ చేసే అవకాశాలయితే చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఈ కలెక్షన్స్ విషయంలో అయితే. సో, ఇది ఏపీ అండ్ తెలంగాణలో 'దేవర' వర్సెస్ మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ కంపారిజన్. మీకు క్లియర్ కట్‌గా ఎవరిని తక్కువ చేయడం గాని, ఎవరిని తగ్గించడం గాని చేయలేదు. ఉన్న డేటానైతే స్పెసిఫిక్‌గా మీకు చెప్పడం అయితే జరిగింది. అండ్ వరల్డ్ వైడ్ ఎంతొచ్చింది అనే గురించి మాట్లాడుకుంటే మాత్రం, వరల్డ్ వైడ్ మాత్రం 'దేవరం' ఇంక ఏపీ అండ్ తెలంగాణ 'దేవర' లీడ్‌లోనే ఉంది. వరల్డ్ వైడ్ కూడా 'దేవరనే' లీడ్‌లో ఉంది. 'దేవర' మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ దాదాపు 450 నుంచి 500 మధ్య అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్‌కి వరల్డ్ వైడ్ చూసుకుంటే దాదాపు 299 అయితే రావడం జరిగింది. ఇంకొక 300 కోట్లు ఈ రోజుతో రావచ్చు. సో, ఇప్పటి వరకు మనశంకర్ వరప్రసాద్‌కి వచ్చిన కలెక్షన్స్ ఇవి. అర్థమైందని అనుకుంటున్నాను. సో, 'దేవర' మూవీని క్రాస్ చేయాలంటే ఈ మూవీకి ఓవరాల్‌గా ఆహ్, ఇంకొక 200 కోట్లు ఎక్స్‌ట్రా గ్రాస్ వస్తే తప్ప క్రాస్ అయితే చేయదు. అలాగే ఏపీ అండ్ తెలంగాణలో ఇంకొక 12 కోట్ల షేర్ అంటే దాదాపు 25 కోట్ల పైగా గ్రాస్ వస్తాయి గానీ క్రాస్ అయితే చేయదు. సో, ఇది జరగని పని కాబట్టి ఇక 'దేవర' మూవీని దాటదనే చెప్పాలి. సో, ఇప్పటివరకు వచ్చిన ఏ స్టార్ హీరోస్ మూవీస్ ఎస్పెషల్లీ 'ఓజీ' గాని, మనశంకర్ వరప్రసాద్ గాని, 'గేమ్ చేంజర్' గాని, 'హరిహర వీరమల్లు' గాని ఈ 4 మూవీస్ గూడా 'దేవర' మూవీని క్రాస్ జేయడంలో ఫెయిల్ అయితే అయ్యాయనే చెప్పాలి. మరి నెక్స్ట్ వచ్చే 'పెద్ది' మూవీతోనైనా 'రామ్ చరణ్' గారు క్రాస్ చేస్తారా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థాంక్ యూ.